బైకార్నియేట్ యుటరస్ ఉంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా అంటే బయట డాక్టర్లు అందరూ బైకార్నియేట్ యుటరస్ ఉంటే బైకోలిస్ ఉంటే సర్జరీ చేయించుకోవాలి అని చెప్తున్నారు. సర్జరీ చేయించుకున్నా గ్యారంటీ చెప్పలేము అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ బైకార్నియేట్ యుటరస్ ఉన్న మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఎన్ని రోజుల్లో అండి? 4 నెలలు సార్. 4 నెలల్లో వితౌట్ సర్జరీ వితౌట్ ఐవీఎఫ్ కేవలం న్యాచురల్గా. అలాగే ఏఎంహెచ్ అనేది 0.26 0.26 అంతే. అంటే అది ఏఎంహెచ్ వెరీ లో అన్నారు. ఐవీఎఫ్ చేయించుకోవాలన్నారు. కుదిరితే డోనార్ కూడా ట్రై చేయమన్నారు. కానీ ఇక్కడ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? న్యాచురల్గా వచ్చింది ప్రెగ్నెన్సీ విత్ మెడిసిన్. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. అలాగే సిస్ట్లు ఉన్నాయి, పీసీఓడి ఉంది అని చెప్పి లాప్రోస్కోపీ కూడా చేశారు, ఎలాంటి ఫలితం రాలేదు. కానీ ఇక్కడ సిస్ట్లు ఉన్న పీసీఓడీలు ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చింది మందులతో కేవలం 4 నెలల్లో. అలాగే ఎండోమెట్రియల్ థిక్నెస్ తిన్నుగా ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ సరిగా లేదు, ఆ పొర బాగోలేదు అని చెప్పారు. కానీ పొర ఎలా ఉన్నా వాటిని రిపేర్ చేసి చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఎవరిళ్ళు? బి శివ, బి శాంతకుమారి కర్నూలు నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు అర్థమైందా? కర్నూలు నుంచి విజయవాడ వరకు. ఎందుకనంటే ప్రపంచంలో ఏఎంహెచ్లో ఉంటే ఐవీఎఫ్ డోనారు, బైకార్నియేట్ యుటరస్ బైకోలిస్ ఉంటే ఆపరేషను, అలాగే పీసీఓడి ఉంటే లాప్రోస్కోపీ చేయడం కూడా అయ్యింది. ప్రెగ్నెన్సీ మాత్రం ఇవ్వలేకపోయారు. వీళ్ళ అకౌంట్లో డబ్బులు మేడం గారి దగ్గరికి వెళ్ళాయి. కానీ వాళ్ళ పీసీఓడి వాళ్ళ దగ్గరికే వచ్చి కూర్చోండి. కానీ ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కేవలం 4 నెలల్లోనే ప్రెగ్నెన్సీ ఇచ్చింది న్యాచురల్గా. జస్ట్ మ్యాజిక్ ఫార్ములా మందులతో, అది కూడా ఇంగ్లీష్ మందులు. చెప్పండి సార్, వయసు ఎంత మీది? 31 సార్. 31. మీ ఆవిడది? 30 సార్. 30 సంవత్సరాలు. పెళ్ళయ్యి సంవత్సరంన్నర అయింది. లేట్గా పెళ్లి చేసుకున్నారు. టెన్షను బాగా. ఆల్రెడీ బోల్డ్ మంది డాక్టర్ల దగ్గర తిరిగేశారు. లాప్రోస్కోపీ కూడా ఆపరేషన్ కూడా చేయించేశారు. నీటి బుడగలు కానీ అక్కడ ఆపరేషన్ కూడా చేయించారు. మరి నా గురించి ఎలా తెలిసింది మీకు? మా భార్య సెల్లో చూసింది. ఆవిడ సెల్ ఫోన్లో చూసి నా గురించి చూసి. మరి దూరం కదా, కర్నూలు అంటే చాలా దూరం. నన్నూరు, కర్నూలు దగ్గర నన్నూరా? మా భార్య నన్నూరు సార్. నన్నూరు ఆవిడది. మీది కర్నూలు. నన్నూరు కర్నూలు. మరి విజయవాడ చాలా దూరం. మరి ఎందుకు ఇంత దూరం వచ్చారు? నమ్మకం మీద. ఇక్కడికి వచ్చినందుకు మరి నమ్మకం నిజమైందా? నిజమైంది కదా. మరి ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఈ వీడియో చూసిన మీకు, ఆ రోజు కూడా మీరు వీడియోలు చూసినప్పుడు మీకు కూడా అపనమ్మకంగా ఉండి ఉంటుంది. కాకపోతే భగవంతుడు దారి చూపించాడు, వెళ్ళి చూద్దాం, పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చి ఉంటారు. మరి ఈరోజు అది నిజమైంది. శివ గారు, శాంతకుమారి గారు కర్నూలు నుంచి వచ్చి వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. శాంతకుమారి హౌస్ వైఫ్, శివగారు ఫ్లోరింగ్ వర్క్, చిన్నపాటి మరి పనులు చేసుకునే వాళ్ళు. అలాంటి వ్యక్తులకి ఆపరేషన్ ఐవీఎఫ్ చెప్పారు. కానీ అవేమీ లేకోకుండా బైకార్నియేట్ బైకోలిస్ యుటరస్ ఉన్నా, అలాగే ఒవేరియన్ సిస్ట్లు పీసీఓడీలు ఉన్నా, అలాగే ఎండోమెట్రియల్ థిక్నెస్ సరిగా లేకపోయినా, ఏఎంహెచ్ 0.26 ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. అంతే కదండి. ప్రెగ్నెన్సీ రాగానే ఆయన మాకు కాల్ చేశాడు, సార్ ప్రెగ్నెన్సీ వచ్చింది నిజమేనా, మాకు నిజంగానే వచ్చినట్టేనా అని చెప్తే, మేము అక్కడ స్కానింగు బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. అక్కడే మరి టెలికాలర్ ద్వారానే ఏం చేయించుకోవాలి, స్కానింగు ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి చెప్తే అక్కడే చేయించారు. చేస్తే సింగిల్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ 7 వీక్ 1 డే అని చెప్పి ఇచ్చారు. అంటే వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ట్యూబుల్లో కూడా రాలేదు, గర్భసంచిలో వచ్చింది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ. గర్భసంచి అవకరాలతో ఉంది. గర్భసంచి నానా రకాలుగా మరి అబ్నార్మల్ స్టేజ్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, గర్భసంచిలో, ట్యూబుల్లో గట్రా కాదు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అలాగే ఒకవేళ అది కన్ఫామా కాదా అని తెలియడానికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేశాడు. బ్లడ్ టెస్ట్ కూడా చేయమన్నాం. 5 దాటాలని చెప్పాం. ఇది 14,887. సో యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో పాజిటివ్, స్కాన్లో పాజిటివ్, 3 రకాలుగా కూడా కన్ఫామ్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి అప్పుడు మీకు చెప్పాం ప్రెగ్నెన్సీ కన్ఫామ్, భర్త రండి,
భార్య రాగలేకపోయినా కంగ్రాచ్యులేషన్స్ అని నేను చెప్పాను. అవును కదా?